హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ అయితే ఈ వ్లాగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ ఇది 5:30కి అండి. వీళ్ళు ముగ్గురు అయితే పడుకున్నారు. తర్వాత నేను లెగిసిపోయేసరికి ప్రియాంశి కూడా లెగిసిపోద్ది. నేను లేకపోయేసరికి ప్రియాంశి లెగిసిపోయింది. నేనైతే 7కి టిఫిన్ స్టార్ట్ చేసేసాను. టిఫిన్ పెట్టేస్తున్నానండి. టిఫిన్ వచ్చేసి ఈరోజు నేను కుడుము పెడుతున్నాను. ఇడ్లీ పిండితో కుడుము పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాలు కూడా వేడి చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే 7 అవుతుంది. కొంచెం చలి ఉంది, ఎండగా కూడా ఉంది. ఇక్కడ కుడుము కూడా ప్రిపేర్ అయిపోయింది. మాకు 4 మెంబర్స్కి ఈ కుడుము అయితే సరిపోద్ది. ఇంకా చిన్నది మిగిలితే నేను 10:30 or 11కి మళ్ళీ ఆకలేస్తే కొంచెం ప్రియాంశికైనా కాశ్వికైనా పెడతాను. ఒక పాలు అయితే మరిగిపోతున్నాయి. మాకు ఇంకా కొంచెం పిండి మిగిలింది. మాకు కేజీ 40 రూపాయలండి. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏవైనా వచ్చేస్తుంటాయి. నేను ఇంకా ఊరు వెళ్ళొచ్చింది, ఇంకా బ్యాగ్ కూడా సర్దుకోలేదు. ఇది నేను 1 వీక్ బ్యాక్ తీస్తున్న వ్లాగ్ అండి, ఇప్పటికైతే కాదు. తర్వాత వీళ్ళిద్దరు చూడండి, కాశ్విక ప్రియాంశిక లేచిపోయారు కదా, వీళ్ళైతే ఏదో ఆడుకుంటున్నారు చూడండి. ఈ వ్లాగ్ అంతా ప్రియాంశి అల్లరి మీకు చూపిస్తాను. ప్రియాంశికి లాస్ట్ వీక్ హెల్త్ బాగాలేదు, లూజ్ మోషన్స్ అయినాయి. అప్పటి నుంచి కొంచెం ముదిరిపోయింది అన్నమాట. చాలా షార్ప్ అయింది. బాగా అల్లరి చేసేస్తుంది. అందుకోసమే నేను దాని అల్లరిని మీకు చూపిస్తున్నాను. ఈ వ్లాగ్ అంతా అది చేసే అల్లరంతా మీకు కనిపిస్తుంది. చూసారా, నేను ఎక్కడ ఉంటే అటువైపు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్రియాంశికి కాశ్వికకి టిఫిన్ పెట్టేద్దాము అని చెప్పేసి నేను టిఫిన్ కూడా చేస్తున్నాను. ఈ కుడుము అనేది చిన్నపిల్లలకైతే చాలా చాలా బలం. నెక్స్ట్ మనకి సి సెక్షన్ అవుతుంది కదా, ఆపరేషన్ అయినప్పుడు వాళ్ళకి కూడా పెడితే నడుముకి సత్తువ అంటారు కదా, సత్తువ ఉంటుంది. నేను ప్రియాంశికి పెట్టేస్తానండి. అది కొంచెం మిల్క్ వేస్తాను. ఎక్కువ ఫార్ములా మిల్క్ నేను ఏం యూజ్ చేయను. సో అందుకే నేను అందులో ఏం మిల్క్ యాడ్ చేయను. కొంచెం వాటర్ వేడి నీళ్ళే యాడ్ చేస్తాను. తర్వాత వచ్చేసి నేనైతే తినేస్తున్నానండి. నాకు చాలా చాలా ఆకలిగా ఉంది. సో నేను కూడా తినేస్తున్నాను. కాశ్వికకి పెట్టుతుంటూ నేను ఒకటి తినేస్తున్నాను, హాఫ్ పీస్. వాళ్ళిద్దరికి ప్రియాంశికి అయితే పెట్టాను. ఇంకేంటి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్రియాంశి దగ్గర ఎవరో ఒకరు ఉంటే నేను ఎండబెట్టడానికి అవుతుంది. అది పడుకొని లేచేసరికి అవి డ్రై ఫ్రూట్స్ కిచిడి అయితే అయిపోవాలి. ఇంకా విషయం ఏంటంటే, చాలా చాలా ఎంజాయ్ చేసామండి మ్యారేజ్ టైంలో. మా ఫ్యామిలీలో జరిగే లాస్ట్ మ్యారేజ్ మా అన్నయ్యది. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఇంకా ఆ డేస్ మళ్ళీ ఎప్పుడొస్తాయి రావు నాకు తెలిసి. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర, మా అత్త కూతుర్లు, అత్తలు అందరమాట, వాళ్ళ పిల్లలు, ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మ్యారేజ్ ఇష్యూ పక్కన పెట్టేస్తే ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది అన్నమాట మాకు. అట్లా ఎంజాయ్ చేసాము. ఇలా వచ్చినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అందరూ వెళ్ళిపోతున్నప్పుడు నేను కూడా కొంచెం బాధపడ్డాను, కానీ తప్పదు, వెళ్ళిపోవాలి. నేను అన్నీ మీతో షేర్ చేస్తాను. నేను ఏ షాపింగ్ చేశాను, ఏంటి, నేను ఏ బట్టలు తీసుకున్నాను, వాళ్ళు పెళ్లి కూతురు తాలూకులు నాకేమి ఇచ్చారు, వాళ్ళు ఏ శారీస్ పెట్టారు, అన్నీ కూడా నేనైతే మీరు షేర్ చేస్తాను. ఫర్దర్ వీడియోలో చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ని, ఓకేనా. ఇది చూసారా, ఇంకా అవుతూనే ఉంది. ఇది ఇంకా థిక్గా ఫామ్ అయిపోవాలన్నమాట. అంటే నేను స్విమ్లో పెట్టి ఉడికిస్తాను. కొంతమంది హైలో పెట్టి ఉడికిస్తారు. ఉడికిస్తే ఏమవుతుందంటే అందులో పప్పులన్నీ యాడ్ చేసాం కదా, అది ఉడకకుండా ఉంటాయి. దానివల్ల పిల్లలకి డైజెస్టివ్ ప్రాబ్లం రావచ్చు, కడుపు నొప్పి రావచ్చు, ఏవైనా రావచ్చు. అందుకే మన సిమ్లో పెట్టి టైం తీసుకున్నా పర్వాలేదు, ఉడికిద్దాము అని చెప్పేస్తే బాగా ఉడుకుద్ది. నెక్స్ట్ పిల్లలకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మనం పెట్టే ఫుడ్ ఎప్పుడైనా పిల్లలకి హెల్తీగా తయారవ్వాలి, కానీ వాళ్ళకి అనీజీగా మాత్రం తయారవ్వకూడదు. అది నా యొక్క ఫార్ములా. ఇందులో వాము, జీలకర్ర, ధనియాలు కూడా వేసాను. వేయటం వల్ల ఏంటి అంటే పిల్లలకి ఎక్కువగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమి రావు, అరుగుదల ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. కాశిక వస్తుంది, దానికి తోటి కొంచెం ఇది అవ్వాలి. అది కాలీఫ్లవర్ తింటుందో లేదో కూడా తెలియదు. అది ఏం తింటుంది దానికే తెలియట్లేదు. డాక్టర్ చూపించాం. డాక్టర్ చూపిస్తే ఏమన్నారంటే, మీ అమ్మాయి వెయిట్ అసలు చాలా ఏజ్కి తగ్గ వెయిట్ లేదు అని చెప్పారు. ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఇది అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు నాకు, చూడండి.
ఇది వాక్ సఫారీ బ్రాండెడ్ కదా, ఇది సఫారీ. ఇది ఎంత పడింది అంటే 6000 పడింది. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి 6000. అది బ్యాగ్, అది 6000, చాలా రిచెస్ట్ బ్యాగ్ అన్నమాట. 6000 పడితే అన్నయ్య కార్డు ద్వారా నాకు 4500కి వచ్చింది అన్నమాట. 4500కి వచ్చింది. వాడు 8000 తీసుకున్నాడు, కొంచెం పెద్దది, ఎందుకంటే మ్యారేజ్ అవుతుంది కదా, బట్టలన్నీ ఉంటాయని చెప్పేసి నాకు ఇది ఇచ్చాడు అన్నయ్య. గిఫ్ట్ మ్యారేజ్ ముందే, మ్యారేజ్ గిఫ్ట్ అని కాదు, తెచ్చిచ్చాడు ప్రేమతో. సరే అండి, చూస్తూ ఉండండి వ్లాగ్ని అయితే, ఓకేనా. ఇక్కడైతే ప్రియాంశి ఇంకా పడుకునే ఉందండి. చూడండి, నేనైతే దానికోసం డ్రై ఫ్రూట్స్ కిచిడి చేసేసాను. కాశ్వి అయితే ఇంకా రాలేదు, ఇంకా ఇది పడుకునే ఉంది. చూడండి, తర్వాత వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ కిచిడి పెట్టేశాక నేను కాశ్వికి తినిపిస్తుంటే అది కూడా తింటానని చెప్పింది. దాన్ని కొంచెం బౌల్లో వేసి ఇచ్చాను. ఇలా చిన్నపిల్లలకి వాళ్ళ చేతితో వాళ్ళు నేర్పండి, వాళ్ళు కిందన పడేస్తున్నారు అని కాకుండా వాళ్ళ చేతిలో ఒక 2 మెతుకులు తిన్నా చాలా హెల్తీగా ఉంటారు. నేను కాశ్వికి అయితే నేను నేర్పలేదు, మీకు చెప్తున్నాను, కానీ కాశ్వికి ఏమవుతుందని నేర్పలేదు. నాకు బుద్ధి వచ్చి ఇంకా నేను ప్రియాంశికి అన్నీ నేర్పుతున్నాను. అది చూసారా ఎంత చక్కగా తింటుందో అసలు. నేను షార్ట్స్ కూడా పెట్టాను ఇది. బావగారు వచ్చారు ఇప్పుడు. బావగారు వచ్చారు ఇప్పుడు.